3వ క్వార్టర్ ఫైనల్స్ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు పోటీలో 10 మంది మిగిలారు. వారిని 2 భాగాలు చేసి చెరో 5 మందితో క్వార్టర్ ఫైనల్స్ పోటీ కొనసాగిస్తున్నాం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్న FTV అధినేత శ్రీ ఉదయ్ గారికి కృతజ్ఞతలు. గత 2 వారాలకు మళ్ళీనే ఈ వారం కూడా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ నర్తకి నటీమణి శ్రీమతి లయ గారిని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దళపతి సినిమా నుంచి రాజశ్రీ రచన, ఇళయరాజా సంగీతం, యేసుదాస్ గారితో కలిసి నేను పాడినటువంటి పాట. ఇవాళ ఈ యేసుదాస్తో కలిసి నేను పాడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట, ఉల్లాసం ఇదేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టామని అనుకోమంట. బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీ గతి ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడ
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట హై! సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి హే బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాది ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడి స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే హే! సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం తీరేనట హై! సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి దెబ్బ. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు మనతో పాటు కార్యక్రమంలో. వాళ్ళని ఐదుగురుగా 2 బృందాలుగా విభజించాం. మొత్తం 4 ఎపిసోడ్లు ఉంటాయి. అంటే వీళ్ళు 2 సార్లు పాడతారు, ఇంకొక 5 2 సార్లు పాడతారు. ఈ 4 ఎపిసోడ్స్ అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 2 నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. ఈ సంచికలో తాళప్రధాన గీతాలు అన్నీ ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఎక్కువగా జానపద రీతిలో ఉన్న పాటలు ఉంటాయి. మామూలుగా పాటను పూర్తిగా పాడిన తర్వాత ఏదో తాళంలో ఉన్న పాటను వేరే తాళంలో పాడితే ఎలా ఉంటుంది అని జస్ట్ టు టేక్ ఆన్ టు ది లైటర్ సైడ్, వాళ్ళలో ఉన్న తాళ ప్రక్రియను కూడా గమనించడం కోసం ఒక చిన్న మంత్రం అంతే. ఓకే, కృష్ణప్రియ దామ్మ, ప్లీజ్ వెల్కమ్ హర్ లేడీస్ అండ్ జెంట్మెన్. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ కొసరాజు రాఘవయ్య, సంగీతం శ్రీ కేవి మహాదేవన్, గానం ఘంటసాల మాస్టారు, జమునారాయణ గారు. మంచి మనసులు సినిమా నుంచి. తప్పు తప్పు మావా 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మరి
వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే సిగ్గుదాచి ఒకరొకరు సిగన పూలు కట్టుకొని టింగురంగ అంటూ ఊరు తిరగొచ్చున్న లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చున్నా మావా 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 హోయ్ 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 కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే అవునే భామా అవునే అవునే భామా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికి అడ్డు లేదయ్యా మావా 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 ధన్యవాదాలు సోదరతుల్యులు శివస్వరూపులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చేస్తున్నారు సభకి. రండి సార్. నమస్కారం మిత్రమా. ముందు మిత్రులు మీరు. నమస్కారం శంకర్ గారు. పిల్లల్ని బాగా మనసారా మీలాంటి వాళ్ళు ఆశీర్వదించడం చాలా అవసరం. మీరు ఎన్నో పనులున్నా కూడా ఈ కార్యక్రమానికి మా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో విచ్చేసినందుకు చాలా వయసులో పెద్దవాడిని కాబట్టి అయినా కూడా మీలో ఉన్న సరస్వతికి నమస్కరిస్తూ ధన్యోహం మీరు ఇక్కడికి విచ్చేసినందుకు. ఏ తాళంలో ఉందో చెప్పగలవా? పాడిన 6/8 తెలుగులో ఏమంటారు దాన్ని? త్రిశ్రం అంటారు. దీన్ని 7/8లో 1 2 3 1 2 3 4 పల్లవి గారు చరణం పాడు. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే సిగ్గుదాచి ఒకరొకరు సిగన పూలు కట్టుకొని టింగురంగా అంటూ ఊరు తిరగొచ్చున్న లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చున్నా మావా ఓకే. తెలివిన దాన్ని నేను చరణం అడిగాను కాబట్టి చరణం పల్లవి కూడా పాడు చూద్దాం తర్వాత. మావా 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 చాలు చాలు వాడింత ఇంత
తాపీగా ఇలా పాడేసరికి మామ ఉండడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు పాడిన దాంట్లో తప్పేం లేదు, దాన్ని కూడా వినబుల్గా చేయొచ్చు. నీ వాళ్ళు నా వాళ్ళు ఎలా పాడావు? రాకానే అని పాడావు కదా. రాకనే అని వచ్చుగా. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే కదా, షార్ట్ కట్స్. అందుకే నాకు ఇక్కడ ఉద్యోగం, అది విషయం. ఆ తర్వాత లేను మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. కరెక్ట్. ఇంతకుముందు పాడాకా అని స్లో మోషన్లో పాడావు, పెద్ద పాడాకా అని. ఓకే ఓకే ఏంటి ఓకే? నేను చెప్పాలి ఓకే, నువ్వు నాకు ఓకే చెప్తావంటే. బాగా పాడావమ్మా. తమాషా ఏంటంటే జమునా రాణి గారిది చాలా వైవిధ్యం ఉన్నటువంటి గాత్రం. ఆవిడ తమాషగా ముక్కుతో పాడతారు ఆవిడ సహజంగా. ఈ పాట పాడుతున్నప్పుడు అందరూ ఆవిడలాగా పాడాలని ప్రయత్నిస్తారు. నువ్వు ఆవిడలా పాడకుండా ఆవిడ పాడినట్టుగా అనిపించావు అందరి చేత, అది ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ సార్. స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే, ఎంత మంచి మాట రాశాడు. స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అని. కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా, పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికీ అడ్డు లేదయ్యా. మంచి మాట ఫోక్ పాటగా తీసుకున్నా కూడా దాంట్లో ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పాలన్న తాపత్రయం ఆ కవికి, ఆ రోజుల్లో ఒక సందర్భానికి, దర్శకులకు ఉండేది. కాబట్టి ఇంత మంచి పాటలు వచ్చాయి. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో అసలు ఎవ్వరూ ఉండరు. ఈ సినిమా కుముదం అన్న పేరుతో ముందు తమిళంలో నిర్మించారు, ఆ తర్వాత తెలుగులో నిర్మించారు. ఆ పాట చేసిన తర్వాత నుంచి కేవి మహాదేవన్ గారి పేరు మామ అయిపోయింది. అందరూ ఎవరు కేవి మహాదేవన్ అని మన టైటిల్స్లో చూసేవాళ్ళు, కానీ మమ్మల్ని అంటే ఎవరిది రికార్డింగ్ రేపంటే మామగారిది, మామ రికార్డింగ్ అనేవాళ్ళం అనమాట. ఐ హ్యాస్ బికమ్ మామ రెగ్యులర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా పాడావు తల్లి. ఏ విధమైనటువంటి సంగీతపరమైనది లేకపోతే ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు, అన్నీ లక్షణంగా సాగించావు. సాహిత్యానికి మనం ఎందుకు ఆయన ఉన్నాడు కాబట్టి శివుడి మీదే ఎక్కువ మనసిపోతుంది నాకు. నా పేరు ఆయన పేరు ఒకటే, ఆయన షణ్ముఖుడు, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని. మొన్న ఎవరో ఒక వెర్రి ప్రశ్న వేశారు నన్ను. బోయవాడు తిన్నడు సినిమా తీశారు, బాగానే ఉంది, మరి అతను పాట పాడితే అంత సంస్కృత సమాసాలు ఉండాలా అని. ఆ సినిమా వచ్చిన సందర్భంలో ఉన్నటువంటి ఆడియన్స్ ఎవ్వరూ ఆ ప్రశ్న వేయలే. ఇప్పుడు వచ్చిన మిడిమిడి జ్ఞానం వచ్చినప్పుడే వేస్తున్నారనమాట అలాంటి ప్రశ్నలు. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధర. భక్తి ఏదో పూజలేమో తెలియనైతిని, పాపమేదో పుణ్యమైతి ఏదో కాననైతిని దేవ. మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగున మంత్రమో తంత్రమో ఎరుగనైతిని, నాదమేదో వేదమేదో తెలియనైతినే అంటాడు. ఎంత గొప్ప మాట రాశారండి. నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్చరావాయి. అద్భుతమైన శబ్దం. లాజిక్ గనక వెతుక్కుంటూ వెళ్తే కొన్ని మంచి మంచి పాటలు, మంచి మంచి భాష పోగొట్టుకునేవాళ్ళం మనం. సినిమాకి ఏమీ తక్కువ కాలేదు. ఒక భగవదాంశం ఉన్నటువంటి భక్తుడు పాడుతున్నప్పుడు అలాంటి మంచి మాట రావడంలో తప్పే ఉంది అనిపిస్తుంది అనమాట. ఆయన కూడా సినిమాలో పాటలు రాశారు, ఆ పాటలు నేను పాడాను. ఆయన రాసిన పాటలకు నేను స్వరపరిచి చేసినవి ఉన్నాయి. వారు పాడుతా తీయగాకొచ్చి ఒక ముఖ్య అతిథిగా వారి పక్కన నేను కూర్చున్నాను. చాలా చక్కటి పాటలు ఎంపిక చేసి వారి విశ్లేషణ జరిగింది. తర్వాత వేరే వేరే కార్యక్రమాల్లో కూడా మేమిద్దరం ఒకే వేదికను పంచుకోవడం జరిగింది. ఎంత మంచి పరిచయం అయిందంటే అది అద్భుతమైన పరిశ్రమం అయింది. ఇప్పుడు ఆయన్ని ఇలా చూస్తున్నాను నేను. అంతకుముందు మామూలుగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవాడిని. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఆ మహానుభావుడు, ఎంతమందికి చక్కటి మాటలు చెప్తున్నాడు, ఎంత తన పాండిత్యాన్ని ఎంత పరిపుష్టి చేసుకున్నాడో, భగవద్ అనుగ్రహాన్ని ఎంత పొందాడో, ఇవన్నీ చూస్తుంటే ఇలా 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 ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆయన్ను నేను ఇలా విస్మయంతో చూస్తూనే ఉన్నాను. అప్పుడున్నటువంటి అవ్యాజమైన వాత్సల్యం ఏమీ తగ్గలేదు. దాంతోపాటు విపరీతమైన గౌరవం, భక్తి పెరిగాయి ఆయన పట్ల. ఆయన చేయడం నిజంగా ఈ చిరంజీవులందరికీ కూడా ఒక గొప్ప ఆశీపూర్వక ఆగమనం మీది. వారికి మీరు రావడం మాత్రం ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు, మిమ్మల్ని తీసుకొచ్చిన శంకర్ గారికి, రవి గారికి, వారి తల్లి గారికి, అందరికీ కూడా సర్వదా కృతజ్ఞులం మేము. బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.
తర్వాత భావన వస్తుంది. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. దమ్మ. అందరికీ నమస్కారం. భావన ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర, సంగీతం కోటి, గానం బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. పెదరాయుడు సినిమా నుంచి బావవి నువ్వు భామని నేను. నన్నా నననే నన్నా నననే హే బావవి నువ్వు భామని నేను, ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. బావవి నువ్వు భామని నేను, ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని, కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని, కన్ను సొగసేరు మెత్తిపోని. బావవి నువ్వు భామని నేను, ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. ఒంటరి ఒంటరి వయస్సు, తుంటరి తుంటరి మనసు, జంటను వెతికే వేళ ఇది. తొందర తొందర పడకోయ్ అల్లరి ఎల్లని మోగుడా, రెక్కలు విప్పిన రాత్రిది. హై పైన చూస్తే తళ్ళుకుళ్ళ తార, కింద చూస్తే వెన్నెల ధార, పక్కనుందోయ్ ముత్తుల డేరా, చక్కగొచ్చి హత్తుకు పోరా, పడుచూడినే పంచుకు పోరా. భామవి నువ్వు భావను నేను, ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం ఇద్దర కరువవని. హే కత్తిరి సూపులు కొడితే సిక్కులు వాకిలి తడితే ఉక్కిరి బిక్కిరి అయిపోనా, తత్తరి తత్తరి పడితే తక్కున కౌగిలి విడితే తక్కరి బిల్లారిచ్చిపోనా. గువ్వ గుట్టు గోరింక కెరుక, పిల్ల పెట్టు పిల్లాడి కెరుక, ఒప్పుకుంటే వయ్యారి కూన కురిసిపోదా ముత్యాల వాన, జంట తాళం చూడవ జానా. బావవి నువ్వు భామని నేను, ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని, కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని, కన్ను సొగసేదు మెత్తిపోని. బావవి నువ్వు భామని నేను, ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. నిద్ర కరువవని, ఇద్దరం ఒకటవని. ధన్యవాదాలు.
ప్రొనౌన్సియేషన్, ఎవ్రీథింగ్, ఎక్స్ప్రెషన్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ పాట నా ఫేవరెట్ సాంగ్. అంటే పెద్దరాయుడు సినిమా నేను ఆల్మోస్ట్ ఐ వోంట్ సే అంటే లెక్క పెట్టలేదు, బట్ ఆల్మోస్ట్ 100 times దాటుంటుంది నేను చూసి. ఓన్లీ ఈ పాట కోసమే చూసేదాన్ని. దెర్ ఆర్ సమ్ సాంగ్స్ అంటే ఆర్టిస్ట్గా అక్కడ యాక్ట్రెస్ బదులు నేనుంటే బాగుండేది అనుకునే దాంట్లో ఇది వన్ ఆఫ్ దెమ్. భానుప్రియ గారు యాక్చువల్లీ ఏ సాంగ్ చేసినా అలాగే ఉంటుంది. ఈ సాంగ్ ఎంత బాగా ఉంటుందో అంత బాగా పాడాం, చాలా బాగుంది. తత్తర పడితే అన్నది నిజంగా తత్తరపడ్డావు అక్కడ కొంచెం. ఇది యాక్చువల్గా మనం కోటి అనడానికి లేదు మ్యూజిక్. ఈ సినిమా ముందు తమిళంలో వచ్చింది. దాని సౌందర్యన్ అనేటటువంటి అతను సంగీత దర్శకుడు ఈ పాటని అలాగే తెలుగులో కావాలని ఉంచుకున్నారనమాట. కెన్ యూ టెల్ మీ ఇన్ విచ్ టెంపో ది సాంగ్ ఈజ్? ఐ మీన్ విచ్ తాళ? ఓకే, చతురస్రం. ఓకే, రైట్. త్రిశ్రంలో పాడు. భామవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని, మోజుల రేపే మల్లెల కాలం నిద్దర కరువవని, కొత్త కోక కిరక్కిపోని సన్నరైక వెరతిపోని, కొత్త కోక కిరక్కిపోని సన్నరైక వెరతిపోని, కన్నె సొగసే దుమ్మెతిపోని, భామవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని, మోజుల రేపే మల్లెల కాలం నిద్దర కరువవని. కరెక్ట్, ఏం తప్పలేదు, కరెక్ట్గా పాడావు. కాకపోతే మామూలు పాట రెగ్యులర్గా పాడుతున్నప్పుడు అక్షర దోషం లేకుండా పాడావు. ఇప్పుడు భావవి నీవు భామని నేను అన్నిటికీ మహాప్రాణాలు చేసావన్నమాట. దాన్ని కూడా కొంచెం కంఫర్ట్ జోన్లో పెట్టుకోవచ్చు. కొత్త కోక కిర్రికిపోని అది ఎలా పాడావు నువ్వు? కొత్త కోక కిరకిపోని సన్నరైక వెరతిపోని, కొత్త కోక కిరకిపోని. అది జాగ్రత్తగా లేకపోతే అది కూడా చతురస్రం లాగానే వినపడింది. కొత్త కోక కిర్రికిపోని తార తార తాన నన్న తార 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 నన్న తాన కన్నె సొగసే దుమ్మెత్తిపోని బావవి నీవు అలా కూడా పాడచ్చు. జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఏదైనా కొంచెం లైటర్ సైడ్ పెడదామని అడిగింది అనమాట. కొన్ని పాటలు ఒరిజినల్ టెంపోలో ఉన్న ఒరిజినల్ తాళంలో లేకుండా వేరే తాళంలో పాడినప్పుడు చాలా సరదాగా ఉంటాయి, చాలా నవ్వు వస్తాయి మనకు. అది జస్ట్ నాట్ టు మేక్ ఏ మోకరీ, నాట్ అట్ ఆల్, సరదాగా చేయాలని. బట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ డిడ్ వెరీ వెరీ వెల్. రొంబ నన్నా పాడినే. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. అభిజిత్ దానా. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట రామజోగే శాస్త్రి గారి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం కైలాష్ ఖేర్. మిర్చి సినిమా నుంచి పండగలా దిగి వచ్చాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండని. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు.
జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాలా మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అంటై నిలిచావు ఏ హే పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరణాలు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు ఆయనోళ్ళు అడుగు మోపిన నిన్ను చూసి అదిరే పలనాడు ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అంటై నిలిచావు ధన్యవాదాలు. మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం తగ్గలేదు. సో ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్. ఇంత బాగా పాడాక వాడిని చెడపడం ఎలాగయ్యా? ఎలా పాడతావు శృతిలో అంత పర్ఫెక్ట్గా? నువ్వు నాకు చెప్పు కొంచెం ప్లీజ్, లెట్ మీ లెర్న్. ఏ సంగతి అయినా ఎక్కడైనా సరే అంత శృతి సుభగంగా ఎలా పాడగలుగుతున్నావు? యువర్ ఎ బ్లెస్డ్ చైల్డ్, ఐ టెల్ యూ. థ్యాంక్ యూ సార్. యువర్ ఎ బ్లెస్డ్ చైల్డ్. మహానుభావులు ఉన్నారు ఇక్కడ. శృతి అంటే వేదానికి కూడా మరో పేరు. వేదంలో కూడా ఉదాత్తానుదాత్తాలు సక్రమంగా అనగలిగినప్పుడే వేదాన్ని వేదంలా వినగలం మనం. లేకపోతే వేదానికి చాలా చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ప్రపంచంలో ఉన్న ప్రతి కళ, ప్రతి భాష ఏదైనా సరే వేదాల్లో నుంచి వచ్చినవే మనకి. అలాగా సంగీతం కూడా ఒక ముఖ్యమైన అంగం వేదంలో. త్యాగయ్య వారు రాస్తారు అందులో, భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములను వస్తుంది. మామూలుగా అనుకున్న వాళ్ళందరూ ఏది సంగీతం శృతి గురించి అనుకుంటారు. అక్కడ శృతి అంటే పురాణాలు, శాస్త్రాలు, దానికి శృతి అని. శృతి శిఖర సంచారాన్ని ఎంత గొప్పగా రాశారో తోలేటి వెంకటకవివారుదులు కాళహస్తి మహాత్యంలో. సో ఈశ్వరుణ్ణి శృతి శిఖర సంచార అని అంటారనమాట. శృతి శిఖర రెండు అర్థాలు తీసుకోవచ్చు. శృతి శిఖర అంటే వేదాలకే ఆయన దగ్గర నుంచే పుట్టాయి కాబట్టి దానికే నువ్వు శిఖరం లాంటి వాడివి, అక్కడ సంచరిస్తూ ఉంటావని ఒకటైతే,
ఎంత తీవ్ర స్థాయిలో పాడిన ఆ శృతి శిఖరంలో అక్కడ కూడా సంచారం అద్భుతంగా ఉంటుంది స్వామి నీది అన్నట్టుగా అనమాట. నేను అలా నిన్ను శివ అని పిలవాలనిపిస్తుంది. నన్ను ఏం చేయమంటావు నువ్వు? థ్యాంక్ యూ. దేవిశ్రీ ప్రసాద్ కనుక నువ్వు ఇక్కడ పాడుతున్నావు అని తెలుసుంటే ఈ పాట నీ చేత పాడించి ఉండేవాడు. అంత బాగా పాడావు నువ్వు ఈ పాట. థ్యాంక్ యూ సార్. అవకాశం దొరికినప్పుడు మాత్రం మాధుర్య ప్రధానమైన పాటలు చేయడం ఎప్పుడూ వదలలేదు అతను. ఈ పాట ఎంత బాగా చేశాడు. ఆయనతో పాటు రామజోగయ్య శాస్త్రి కూడా మీరు ఎంత చప్పట్లు కొట్టి ఆశీర్వదిస్తే అంత మంచిది. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్నీ నువ్వు. ఎంత మంచి మాట, ఎంత బాగా రాశాడు. ప్రాణాలకు వెలుగిచ్చావు. ఇప్పుడు ఇది ఏ తాళంలో ఉంది ఈ పాట? మిస్టర్ చాపు. దీని చతురస్రంలో పాడు, సింపుల్ చేసేది. నేను భయంకరంగా ఆ పాటను చెడపడం నాకు ఇష్టం లేదు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండను. పండగలా దిగి వచ్చావు. పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ. మామూలుగా చతురస్రానికి తీసుకునేసరికి చేసావు. దీన్ని చతురస్రంలోనే చేసి ఉంటే ఇంకా వినబుల్గా ఉండాలంటే ఏం చేయొచ్చు అని కూడా నువ్వు ఆలోచించవచ్చు. రెగ్యులర్ నడకేమండి, మామూలుగా చతురస్రంలోనే రెగ్యులర్గా వాయించండి. తగ్గతిమ్మి పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం. ట్యూన్ వేరే పాడుతూ నాకు తెలియదు. తాళగతి ఇలా ఉంటే కూడా ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. జస్ట్ టు ఇన్ఫ్యూజ్ ఎ బిట్ ఆఫ్ ఒక తాళ ప్రక్రియలో నీలోకి అది రావాలని చెప్పడం కోసమని నేను పాడుతున్నాను. ఇప్పుడు నాకు ఇది ఇచ్చుంటే నేను ఇలా ట్యూన్ చేసి ఉంటానేమో తెలియదు నాకు. కానీ అదే ఒరిజినల్ బాగుండేది. అసలు ఆ నడక తీసుకుంటే అందులోనే మజా ఉంది. ఇది మనం ఊరికేనే నీలో ఉన్నటువంటి తాళ ప్రక్రియని తెలుసుకుందామని. అద్భుతం నాయన. థ్యాంక్ యూ. దానికంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ. I can't say anything else than that. You are a blessed child. God be with you. థ్యాంక్ యూ. Anisha. అందరికీ నమస్కారం. అనీష ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ ఆరుద్ర, సంగీతం శ్రీ రాజేశ్వరరావు, గానం సుశీలమ్మ. బొబ్బిలి యుద్ధం సినిమా నుంచి ముత్యాల చెమ్మ చెక్క. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెలి ముడి పెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెలి ముడి పెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ.
సన్న బియ్యం సాయి పప్పు చిన్న మువ్వ సన్న గాజు కొబ్బరి కూరు బెల్లం పట్టు గూట్లో రూపాయి నీ మొగుడు సిప్పై రోట్లో తౌడు నీ మొగుడెవడు గుమ 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 చారడేసి మొక్కలు గులాబీ జవాజీ అమ్మాయి బుక్కలు గుమ 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 చారడేసి మొక్కలు గులాబీ జవాజీ అమ్మాయి బుక్కలు ఆడిన ఆటలు నోమలయి కోరిన పెరిమిటి దొరకవలే ఆడిన ఆటలు నోములయి కోరిన పెరిమిటి దొరకవలే ముత్య ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెలి మురి ప్రేముగా అడుగమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెలి మురి ప్రేముగా అడుగమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ధన్యవాదాలు. నీట్గా పాడావు, చక్కగా పాడావు. ఆడ అన్నప్పుడు డాన్స్ చేసినట్టుంది, నీ తల ఆడించడం కూడా ఇలాగా. మొదటిసారి అంటున్నప్పుడు నోములయి స్పష్టంగా లేదు, నోమలయి అన్నట్టు వచ్చింది. తళ 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 మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసు. ఆ ఒక్క లైన్ మాత్రం నీకు కొంచెం స్థాయి ఎక్కువైనట్టుంది, బట్ కొంచెం ఎనర్జీ ఇస్తే కానీ శృతిలో చేరడం కాదు. అలా కొద్దిగా ఒక నూలు ఫ్లాట్గా ఉందన్నమాట. మిగతా అంతా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా నవ్వుతూ పాడేశావు. థ్యాంక్ యూ సార్. ఇది ఏ తాళంలో ఉంది తల్లి పాట? చతుశ్ర. దీన్ని ఖండంలో పాడు. తక్కిట తక్క ధిమ్మి తక్కిట తక్క ధిమ్మి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెలి మురి ప్రేముగా అడుగమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ఏం ఇబ్బంది లేదు. ఎలా ఉందంటే యాక్చువల్గా మనం చిన్నప్పుడు సపోజ్ నువ్వు ఈ వయసులో ఉన్నప్పుడు ఈ సినిమా వచ్చిందనుకో, ఈ పాట చూసి నువ్వు ఆనందం ఇంట్లో పాడుతుంటే నాయనమ్మ అమ్మమ్మ ఒత్తులు చేస్తూ ఈ తాళంలో ముత్యాల చెమ్మ చెక్క నాయన భగవంతుడా దానికి బాగా పరీక్షలు బాగా రాసేట్టు చూడు, మంచి మొగుడు వచ్చేట్టు చూడుతండి. మంత్రాల చెమ్మ చెక్క ఓ చేలి చేయి ఖాళీ లేదు నాయన, తర్వాత రావు మధ్యాహ్నం రా, ఏం ఖాళీ ఇది వాడు పాడుతున్నట్టుందన్నమాట. చక్కగా ఏదో ఒక పరమార్థం దొరికింది పాటకు, పర్వాలేదు. వేరే తాళం మారితే మాత్రం ఏంటి. బారింగ్ దోస్ థింగ్స్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. ఇక్కడ ఒక కనెక్టిట్యూడ్ చెప్పాలి మీకు. మాయాబజార్ సంగీత దర్శకులు ఎవరు? టైటిల్స్లో ఘంటసాల గారిని ఉంటుంది. ఎక్కువ పాటలు చేసింది రాజేశ్వరరావు గారు. ఆయన ఏదో ఇబ్బంది కారణాల వల్ల మధ్యలో వెళ్ళిపోయారు, తర్వాత ఘంటసాల గారు ఫినిష్ చేశారు. ఈ పాట వింటే మీకు ఆయన అందులో చేసిన పాట గుర్తొస్తుంది. వాట్ ఈస్ ది ఇంట్రో మ్యూజిక్ ఇన్ దిస్? చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము. ప్రతి అక్షరం అంత మొత్తం కూడా అది సహన తరారా అంటే ఒకరి బాణి ఒక మంచి పువ్వు లాంటిది వాసన మన చేతిలో ఇలా మూసుకున్నా ఎలా వాసన వస్తుందో ఆయన చేసినటువంటి పాట. ఇది రాజేశ్వరరావు గారు చేశారు, ఇది ఘంటసాల గారు చేశారని ఈజీగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్షణం ఉండేది, ఒక్కొక్క బాణి ఉండేది అనమాట. అది అంత నీట్గా తెలిసిపోయేది. ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ ఈ పాట వల్ల మాయాబజార్ గుర్తొచ్చింది. నువ్వు కూడా శశిరేఖలా ఉన్నావు ఆ జడ ముందర వేసుకొని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంటే నాకు కాదు, ఇప్పుడు మీ అమ్మా నాన్నకి గుండెల్లో రాళ్ళు పడ్డాయి, రైళ్లు పరిగెడుతున్నాయి అన్నమాట. ఎందుకో తెలుసా? అభిమన్యుడిని ఎక్కడి నుంచి తీసుకురావాలి అని.
సాంగ్ పాడడమే కాకుండా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఆర్ ఆల్మోస్ట్ చెమ్మచెక్క ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. వెరీ నైస్, చాలా బాగా చేశారు. ఓకే శశిరేఖ, వెళ్ళిరా. నేహ అనుమోలు, రా తల్లిదా. అందరికీ నమస్కారం. నేహ ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం, జానకమ్మతో బాలుడు పాడిన పాట ప్రేమికుడు సినిమా నుంచి ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల. ఎర్రాన్ని కుర్రదాని గోపాల, చుర్రుమంది నీ చూపు నాకేలా. ఎర్రాన్ని కుర్రదాని గోపాల, చుర్రుమంది నీ చూపు నాకేలా. కోడి కోసం వచ్చావ గోపాల, దాని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాని ముద్దలో నవ్వుంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లె గోపాల. కోడి కోసం వచ్చావ గోపాల, దాని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాని ముద్దలో నవ్వుంచాను గోపాల. పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే, చిన్నవాడి రాక కోసం కళ్ళతో విచి విచి చూసానే. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. హాయి 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 భలే హాయి హాయిలే. ఈ జోరు నీకేలా సందుబుత్త దాకా నువ్వు ఆగలేవా? ఆగలేను నేను, గుండెలో ఆగడాలు రగిలే. చీకటి పడితే పంచుకో చిటుకు చాటు సిరులే. చెలియా నీ దేహం తల తల మెరిసే బంగారం. అరే రే నీ నోట కవితలు పలికెను ఎన్నో. కోడి కోసం వచ్చావ గోపాల, దాని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాని ముద్దలో నవ్వుంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లె గోపాల. ఎర్రాని కుర్రదాని గోపాల, చుర్రుమంది నీ చూపు నాకేలా. చక్కాని చుక్క నేను గోపాల, నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా. హోరా హోయ్ బుక్క మీద ముద్దు పెడితే ఎక్కడో కలిగెను గిలిగింత. చెవిలోన ముద్దు పెడితే అమ్మమ్మ కళ్ళలోన కమ్మింత. మావయ్యో మావయ్యా సిక్కమొక లేసను లేవయ్యా. లేలే 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 కంగారే లేలే లే. అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూశాను నీలోనా. ఎత్తు పల్లమొస్తే నడకలో ఇంత తికమకలే. ఈ పూట కని విని ఎరుగని యోగం దొరికే చోట ఎవరికి అందని స్వర్గం. కోడి కోసం వచ్చావ గోపాల, దాని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాని ముద్దలో నవ్వుంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల
నాకేలా చక్కని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా ఎర్రాని గుర్రదాని గోపాల ఆ సుర్రుమంది నీ చూపు నాకేలా చక్కని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా. ధన్యవాదాలు. ఈ సినిమా తమిళంలో తీసి తెలుగులోకి అనువదించబడ్డ సినిమా, కానీ తెలుగు పాటనే పెట్టారు తమిళంలో కూడా. ఎందుకంటే ఏదో కారణాల వల్ల రాజమండ్రి వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి వెళ్తారు హీరో వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు పాట కావాలని. అందుకోసమని ఇందులో డబ్బింగ్ వాసన ఎక్కువ ఉండదు. రాజశ్రీ గారు రాసినా కూడా డబ్బింగ్ వాసన ఉండదన్నమాట. ఫస్ట్ చాలా బాగుంది. దొరికే ఈ చోట ఎవరికి అందని స్వర్గం అని ఒక సంగతి అంటున్నావే, అది చాలా బాగా ఉంది ఆ సంగతి. అంత బాగా పాట మొత్తం కూడా కరెక్ట్గా శృతిలో ఉంటే చాలా బాగుంటుంది. ఇట్స్ టాప్సీ అండ్ టర్వీ, వ్యాక్సీ అండ్ వేనీ అన్నమాట. ఫస్ట్ పల్లవి నుంచి స్లైట్లీ ఫ్లాట్గా ఉంది శృతిలో కంటే కూడా. ఏ తాళంలో ఉంది ఈ పాట? 2/4లో ఉంది. 6/8లో పాడు త్రిశంలో. నేను టెంపో నేను ఇస్తాను గురు. ఫాస్టర్ థింకింగ్, ఫాస్టర్ మామా 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 అనుకోండి. 1 2 1 2 3 4. ఎర్రాని కుర్రదాని గోపాల ఆగు చురుమంది నీ చూపు నాకేలా చక్కని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా కోడి కోసం వచ్చావా గోపాల తాని పుట్ట కింద దాచాను గోపాల పుట్టతేనే కావాలా గోపాల తాని ముద్దలోన ఉంచాను గోపాల. కరెక్టే, టెంపో ఫాస్ట్ అయినా కూడా 6/8లో పాడడం ఈజీ ఇది. కానీ పుట్టతే నే పావాల తత తాత అని పాడితే దీన్ని 3/4 కలర్లోకి వస్తుంది అనమాట. అది యాక్చువల్గా 6/8లో కావాలంటే కోడి కోసం వచ్చావా గోపాల దాన్ని బుట్ట కింద దాచావా గోపాల. దిస్ ఇస్ కరెక్ట్ 6/8 కలర్ అనమాట. కోడి కోసం వచ్చావా గోపాల అంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా పాడాను తెలుసా? ఎగ్జాక్ట్లీ కొసరాజు రాఘవ చౌదరి గారు ఇలా పాడేవారు. కోడి కోసం వచ్చావా గోపాల అని పళ్ళు బిగించి ఆయన చక్కగా అన్ని ఏది ఇచ్చినా కూడా ఇదే ట్యూన్లో పాడేవారు ఆయన. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ఇప్పుడు చాలామంది ఫోక్ సింగర్స్ కూడా అన్ని పాటలు అలాగే పాడుతుంది. ఐ అంటూ మధ్యలో అరవడాలు అన్ని చేస్తే ఫోక్ అయిపోతుందని ఒక ఫీలింగ్ ఆఫ్ ఇండియా అన్నమాట. సరే, ఈ పాట మొత్తం పాడిన పాట గురించి నేను ముందు చెప్పాను కదా, అది కొంచెం శృతి దృష్టిలో పెట్టుకో. అంటే మీరు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. డిఫికల్ట్ పాట ఇది. మీరు సెలెక్షన్ కొంచెం కష్టమైన పాట సెలెక్ట్ చేసుకున్నారు, అయినా కూడా బాగా పాడారు. థ్యాంక్ యూ. లయ గారు శృతిలో పాట పాడతారు. ప్రయత్నం చేస్తానండి, తప్పులు ఉంటే క్షమించాలి. పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నామది కోరిక పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నామది కోరిక అహనేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నీడే పోయునే పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నామది కోరిక
కలలు కలిసుండేదే జీవితం. 100 కలలను చూసినచో 6 కలలు ఫలించు. కలలే దారి చేరవా పలికే గోరింకా చూడని నా వంక. ఇక వినుకో నామది కోరిక. నేడే రావాలి నా దీపావళి పండగ. నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది. నీ నాటితే రోజా నేడే పూయునే. మీరు కొంతమంది పాపాయిలకి చెప్పిందే నేను మీకు చెప్తున్నానమ్మా. నిజం చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ. అంటే మీరు ఎందుకు తక్కువ ఎక్స్పెక్ట్ చేశారని అనకండి. నేనేం తక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. మామూలుగా ఏమనుకుంటా అంటే మీరు నృత్య కళాకారుని కాబట్టి శృతిలయ జ్ఞానం తప్పకుండా ఉంటుంది. కానీ రెగ్యులర్గా పాడేవాళ్ళు కాదు కదా. ఇప్పటికప్పుడు అనుకుని ఒక పాటను పాడాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని ఏదో చిన్న చిన్న తప్పులు వస్తే పర్వాలేదు అనుకున్నాను. బుజ్జి తప్పులే వచ్చాయి కానీ చిన్న చిన్న తప్పులు రాలేదు. చాలా బాగా పాడావమ్మా. ఫర్ యువర్ స్టాండర్డ్ దిస్ ఈజ్ మోర్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ అని నా అభిప్రాయం అన్నమాట. లక్షణంగా పాడారు. థ్యాంక్ యూ అండి. 10 మందికి మంచి మాటలు చెప్పేవారు, మర్చిపోతున్నటువంటి మన సంస్కృతిని జాగృతం చేసేవాళ్ళు, ముఖ్యంగా హిందూ సంస్కార పరిరక్షణ చేయడానికి బద్ధకంకణులైనటువంటి వారు, జీవితాన్ని ముడిపెట్టిన వాళ్ళు, ముడుపు కట్టిన వాళ్ళు, దానికనే అంకితమైనటువంటి వ్యక్తి మా ప్రియమిత్రులు ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకి వచ్చి చిరంజీవులని ఆశీర్వదించాలి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. నమో నమః ప్రియమిత్రమ. భ్రాతృతుల్యులకు మరొక్క పర్యాయం నమస్కారం. శివాయ గురువే నమః. ఇవాళ ఈ దేశంలో ఈ పాడుతా తీయగలో పాల్గొనడం నాకు చాలా ఆనందం కలిగింది. మన భారతదేశంలో తెలుగునాట అనేక పర్యాయాలు బాలుగారి పాడుతా తీయగలో పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడ ఈ విధంగా నా ప్రవచనాలు జరుగుతూ ఉండడం, అదే సమయంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం అనేది ఒక ఆనందకరమైన అనుభూతి. ఇది ఒక దైవికమైనటువంటి కారణం ఏదో ఉండి ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ పుట్టి పెరుగుతున్న మన తెలుగు వాళ్ళు ఇంత చక్కగా తెలుగుని పలుకుతూ ఉంటే ఒళ్ళు పులకించింది. దీన్ని బట్టి ఎక్కడున్నా మనంగా బ్రతకచ్చు. అక్కడున్న సంస్కృతిని స్వీకరిస్తూ మనదైన గొప్పతనాన్ని వారికి తెలియజేస్తూ జీవించడం గొప్పదైన జీవితం. ఈ సందర్భంలో నాకు స్వామి వివేకానంద అన్న ఒక మాట గుర్తొస్తుంది. ఒక మొక్కని చెట్టుగా ఎదగడానికి మనం నీళ్లు పోసి పెంచుతాం. అప్పుడు ఆ మొక్క ఎదిగేటప్పుడు ఎన్ని తీసుకుని ఎదుగుతుందంటే మట్టి తీసుకుంటుంది, గాలి తీసుకుంటుంది, నీరు తీసుకుంటుంది, వెలుతురు తీసుకుంటుంది. కానీ అది ఎదుగుతూ వెళుతున్నప్పుడు మట్టిగానో గాలిగానో నీరుగానో వెలుతురుగానో మారదు, చెట్టుగానే పెరుగుతుంది. అదేవిధంగా మనం కూడా అనేక సంస్కృతులు, అనేక భాషలు ఎన్ని స్వీకరించినా మనంగానే ఎదగాలి. మనదైన సంస్కృతి ఏమిటో తెలియజేయాలి. అలా మనం జీవించినప్పుడు మన అందరి మన్నలకి నోచుకుంటాం. అలాంటి స్ఫూర్తి మనకి ఇక్కడ పిల్లల్లో ఇవాళ కనిపిస్తున్నది. వీరి ద్వారా భారతీయ సంస్కృతి ఇక్కడ వేళ్ళూనుకుని విదేశస్తులకు కూడా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మన భారతదేశానికి వచ్చి కూడా పాఠాలు చెప్తుంది అనిపిస్తున్నది. ఈ విధంగా ఎదగడానికి దోహదపడుతున్న వాటిలో ఈ పాడుతా తీయగా కార్యక్రమం కూడా ఒకటన్నా కనిపిస్తుంది. అలాంటి ఈ కార్యక్రమంలో మాకు ఎంతో ఆత్మీయులు సరిగ్గా ఈరోజు ఇప్పటికి 15 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో మొట్టమొదటిగా ఇదే బృందంతో కలిసి బాలుగారు నన్ను అమెరికాకి తీసుకొచ్చారు. నా మాట అందరూ వినాలి అనే మొదట తపనతో తీసుకొచ్చిన వ్యక్తి వారు. అప్పటికింకా నేను సినిమా రంగంలో ఉన్నాను, ప్రవచనకర్తగా ఇంత పరిణితి జరగలేదు. అయినప్పటికీ అప్పుడే నా యొక్క ఇటువంటి ఈ శక్తినండి దేన్నైనా గుర్తించి అందరూ వినాలి అని తపనబడి తీసుకొచ్చిన వారు. అలాంటిది ఇక్కడ వారి సమక్షంలోనే అమెరికాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ పిల్లలు తెలుగు విని ఆనందిస్తూ మన భారతమాత వీళ్ళని దీవించుగాక అని ఆశీర్వదిస్తూ స్వస్తి. కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వగలవా? 2 దళాలు ఇచ్చినా సంతోషపడేటటువంటి శివుడు లాంటి వాడు ఈయన. చాలా సంతృప్త జీవనం, చాలా తక్కువ
ఆయనకు కావాల్సినవన్నీ కూడా చాలా తక్కువే. మంచి మాట మాట్లాడడం, మంచి మాట వినిపించడం, మంచి మాట వినడం అనేది కావాల్సింది ఆయనకి. ఇలాంటి సన్మిత్రులు ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం ధన్యోహం మిత్రమా, చాలా చాలా సంతోషం. పీపుల్ టెక్ సౌజన్యంతో అమెరికాలో రాగసాగరిక, దుర్గా నెయ్యి పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. వచ్చే వారం మీ ముందు మరో బృందంతో హాజరవుతాం, మీరు హాజరు కండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. టౌను పక్కకెళ్ళొద్దురా, డింగరి డాంబికాలు పోవద్దురా. టౌను పక్కకెళ్ళేవో డౌన్ అయిపోతావో రవి బంగారు సామి. మజ్జారే మగరేడా మత్తైన బగగాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. లష్కర్ బోరి చూడు లాయలబ్బ బుగ్గ చూడు, దండన కటాటనా దండన కటాటనా. శిలగా ముక్కు చూడు, ముక్కెర మీదరుపు చూడు. గౌరమ్మ తల్లి